సన్నాసోళ్ళు సమాధిలోకి వెళ్ళినట్టు నువ్వు ఆ మంచం కింద నుంచి రావా? ఏం చేయమంటావురా? ముందు నుయ్యి వెనక గొయ్యి మధ్యలో మచ్చ. ఇంతకాలం మచ్చ కనపడక ఏడ్చావా? తీరా కనపడేసరికి లంకెల బిందుల చుట్టూ తాజుపావులాగా మధ్యలో వీడొకడు దాపరించాడు. రోట్లో తలపెట్టాక ఇక రోకల పోటీకి భయపడ్డం ఎందుకు? ఓ పంచే గురు, తిన్నగా వెంకటరత్నం ఇంటికెళ్ళి నేను సుజాతని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పు, పీడ వదులుతుంది. యారా ఆడు నన్ను చంపేస్తే నా ఆస్తి, నా మిషను, నా కత్తిర్లు కొట్టేద్దామని చూస్తున్నావురా గురుద్రోహి. ఏంట్రా శ్రీనివాసు, ఊళ్ళో విశేషాలు ఏమున్నాయి? నాగమణికి పెళ్లి కాలేదు, సుబ్బరాజు గారు అమ్మాయి సమర్థాడింది, నీలవేణికి ఇంకా సంబంధం కుదరలేదు, వీరిగాడు ముక్తి చేసిన వలస వెళ్ళిపోయాడు, సింహాద్రి వరగాలరాజు దండలు బాబు. చెప్పడం మర్చిపోయాను, ఈడు ఆ సుందరంగాడు కలిసి వ్యాపారం మొదలెట్టాం బాబు. అంతే, నా బట్టలు కుట్టేటట్టు, ఆడు కుట్టిన బట్టలు నేను అమ్మేటట్టు, అంతే బాబు. వ్యాపారం సంగతి సరే, దాంట్లో వ్యవహారం ఉందిగా. చెప్పిదానికే బాబు, ఈ చేతులు కావు కాళ్ళు రా. ఇదిగో శ్రీనివాసు, ఆడేదో కుర్రోడు కక్కుర్తి పడ్డాడు, ఈసారి కుదిలే నీ కాళ్ళు అట్టుకుంటాను రా బాబు. తొందరగా పట్టుకో, మళ్ళీ పట్టుకోవడానికి చేతులుండవుగా. మధ్యలో నేనేం చేశాను రా బాబు? యాక్షన్ అంతా ఆడిది, డైరెక్షన్ నీదేగా. అమ్మో, అంత మాట అనుకో. ఇదిగో ఈ 100 ఉంచు. అమ్మా లంచమా? చచా, నీ గుర్రం ఎండుగడ్డది తిని చిక్కిపోయిందిగా, కాస్త గుగ్గిళ్ళు అయి పెడతావని. నీ మీదున్న జాలితో కాదురా, గుర్రం మీదున్న ప్రేమతో తీసుకుంటున్నాను.